ఎక్కడంటే నేను మహబూబ్ నగర్ పోయి మాట్లాడటం, అరే మనం ఎవరెవరినో ఎందుకు లేపాలి, ఎవరెవరినో ఎందుకు, ఏ పొలిటికల్ పార్టీస్ని మనం ఎందుకు ఇది చేయాలి. ఒక్కరోజు మాట్లాడతారు సార్ వాళ్ళు, రెండే 2 రోజులు మాట్లాడతారు, 3వ రోజు అసలు సంబంధమే లేదు. నేను పార్టీ పెడతా, నేను సంఘం పెడతా, నేను అది, నేను ఇది, దిష్టి బొమ్మలు. సార్ నేను ఒకటి క్వశ్చన్ అడుగుతా, ఒక పార్టీ, టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా. ఒక పార్టీ జగదీశ్వర్ రెడ్డి గారిని మీరు అసెంబ్లీలో సస్పెండ్ చేసినారు, దిష్టి బొమ్మ తగలబెట్టిరా లేదా? ఏది రాష్ట్రం మొత్తం. మరి అదే నిరుద్యోగుల గురించి మీకు చిత్తశుద్ధి ఉంటే మరి మీరు కూడా మీ కార్యకర్తలను పెట్టుకొని, మీ బీఆర్ఎస్ నాయకులను పెట్టుకొని రాష్ట్రం మొత్తం ఎందుకు బంద్ పిలిపారు? మీరు ఎందుకు క్వశ్చన్ చేయరు భయ్? మీరు ఎందుకు కొట్లాడరు? మీరు కొట్లాడేదంతా మేము, వ్యతిరేకత ఎట్లాగో వస్తుంది, అది మాకు అడ్వాంటేజ్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. గుర్తుపెట్టుకోరి, మీరు చేసిన ద్రోహం, మీరు చేసిన మోసం నేను చెప్తున్నా. అంటే ఏ పార్టీకి కూడా పుట్టగతులు, నిరుద్యోగత పెట్టుకుంటే పుట్టగతులు ఉండదు. కాబట్టి ఇటు మాకు బీఆర్ఎస్ పార్టీ శత్రువే, కాంగ్రెస్ పార్టీ శత్రువే. మాకు సమస్య పరిష్కారం చేయండి, మేము ఎవరు జరుపుం. మేము జూన్ 2 తారీఖు కూడా ప్రభుత్వాన్ని కూడా అన్న మీ వాయిస్ ద్వారా ఒక జూన్ 2 తారీఖు కనుక ప్రభుత్వం కనుక స్పందించకపోతే మాత్రం దఫాలుగా ఈ రాష్ట్రంలో ఎన్ని వర్గాల పీపుల్, ఎన్ని వర్గాల ఉద్యమకారులు ఉన్నారో, జర్నలిస్టులు ఉన్నారో, కుల సంఘాల నాయకులు ఉన్నారో, అందరినీ ఏం ఆశించకుండా వాళ్ళందరినీ ఏకం చేస్తూ వాళ్ళ మద్దతు కూడగొడుతూ ఈ 13 నోటిఫికేషన్స్ సాధించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. అన్నా అన్నా అంటే బీజేపీ పార్టీ చెప్తా చూడు. ఎప్పుడు ఒక నిమిషం, మనం బీజేపీ, బీఎస్పీ, జనసేన, ఒక నిమిషం ఆగన్నా. అంటే వాళ్ళు రూలింగ్ లో రానప్పుడు వాళ్ళు మనకు ఇచ్చిన ప్రామిస్, నేను బీజేపీ మనకు ఆ కంటెక్స్ట్ లో చెప్తున్నా నేను తప్ప, బీజేపీ ఎవడు బీజేపీ, ఎవరికి బీజేపీ, ఎవరు బీఎస్పీ, ఎవరు జనసేన పార్టీ పెట్టిరు. ఆడ మొత్తం యూత్ అంటారు, మరి ఈడ వచ్చి యూత్ కనబడతలేరా? రేపు జూన్ 2 తారీఖున నీకు తెలంగాణలో నువ్వు అడుగు పెట్టాలంటే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ఇక్కడ రా, తెలంగాణ యావత్ నిరుద్యోగులు అంటే నిలబడు, మాట్లాడు బయట మీ పార్టీ నుంచి. ఎవరి కోసం మాట్లాడు అంటే ఒక వాయిస్ చెప్తున్నా. లేదు అన్ని పార్టీలు కూడా బయట నుంచి ఖచ్చితంగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, అది వేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్తుంది తెలుసా? మొన్న తెలంగాణ నిరుద్యోగులను చూసి నేర్చుకుంటారు ఆయన అని ఆందోళనకు చెప్తున్నాడు. పోరాటం ఎట్లా చేయాలో తెలంగాణ నిరుద్యోగులు తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ నాకు మిత్రుడే, చాలా సార్లు కూర్చున్నాం. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఈ తెలంగాణ మట్టిలో పోరాటాన్ని, త్యాగాన్ని చూస్తాడు. ఆయన ఇక్కడికి రావడం కాదు, మనం అక్కడికి పోదాం, నేర్పిద్దాం. తెలంగాణకి ఎవరు ఏం నేర్పేద్దు. తెలంగాణ పోరాటాల గడ్డ ప్రపంచానికే నేర్పించినాం. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇన్స్పిరేషనే తెలంగాణ మట్టి. గద్దరన్న పోరాటాలు చూసి ఆయన వచ్చిండు. ఆయన నటుడు నుంచి నాయకుడు ఆయన కారణమే తెలంగాణ మట్టి. కాబట్టి ఒకటే చెప్తున్నాం, అది బీజేపీయా, కాంగ్రెసా, టీఆర్ఎస్, దొంగ నా కొడుకులు అందరు రాజకీయ నాయకులే. వాడు ఎవడైనా సరే మనకి మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకుంటాం అన్న బీజేపీ తరఫున వచ్చిండా? కాబట్టి ఒకటే చెప్తున్నాం, రాజకీయ నాయకులు మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకుంటాం, చెడు చేస్తే బండకేసి బాపుతాం. వాడు ఎవడైనా కాపాడతారే. నేను కేవలం మనం ఒక అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే మనకు అన్ని పొలిటికల్ పార్టీస్ బయట నుంచి మాట్లాడాలి అంటున్నా. వాళ్ళ వేదికల నుంచి, వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళు బయట నుంచి చేయాలి తప్ప మన ఉద్యమాల్లో వచ్చి ఇదంతా మేమే, అది నేను చెప్తున్నా. మనకు అది తప్ప రైట్ అని మనకు అనవసరం. సో ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన అన్న టైగర్ కృష్ణన్న ఒకసారి మా అందరి తరఫున మాట్లాడి మాకు